హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈ వారం పలపల కొడల సంత అయితే జరుగుతుంది. మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మరి కోడలు అయితే బేరం చేస్తున్నారు. మరి వాళ్ళు రేట్ ఎంత చెప్తారో అయితే కనుక్కుందాం. అలాగే ఈరోజు సంతకైతే భారీ ఎత్తున అయితే రావడం జరిగింది పాలపల కోడలు. మరి అయితే 1,05,000 చెప్తున్నారు ధర. మరి వాళ్ళు అయితే క్వాలిటీస్ అయితే చెక్ చేస్తున్నారు. చూద్దాం అడుగుతారా లేదా అని అయితే. మరి చూద్దాం వాళ్ళకి బేరం అవుతుందా లేదా అనేది అయితే. సంస్కారం అడిగాడుతున్నారు. దానికి ఏం బాగా సంపాదించి మామూలే అన్ని చూసుకునే డబ్బులు. నాకు 10 సార్లు నీకు అన్ని దారమైన నచ్చినాక డబ్బులు సంస్కారం, ఫ్లోరల్ సంస్కారం, లావ సంస్కారం ఈ 10 సార్లు నేను నందరు రావాలి. నాకు దూడకి నందరు వస్తే 12 నున్న కనబడుతుంది. లెక్కన వచ్చి అదే నా లెక్కన వచ్చి అంత బేరం చెప్పుకుంటాం. నేనేం మేపినేది అన్న అవును మేపినా నాకు 10,000. చూసిన ఫ్రెండ్స్ అయితే 1,05,000 చెప్తున్నారు. మరి వాళ్ళైతే 70,000 అయితే అడుగుతున్నారు. చెప్పరా చెప్పు చిన్న గేమ్ లేవనా. అది సత్వ మీద సత్వ లేదంతే. ఇదే అది పై మీద కండ ఉంది, కండ లేదంతే. ఊరు కంటే నాకు చెప్పు చెప్పండి చెప్పండి. మరి అతనైతే 98కి అయితే పట్టుకొని అని అయితే అడుగుతున్నాడు. మరి వీళ్ళు 75-80 దగ్గరికి అయితే అడుగుతున్నారు. మరి వాళ్ళైతే 90 లోపల అయితే అడుగుతున్నారు. ఉన్న మాట చెప్పినా 1,05,000 బేరం చెప్పడం. 90 పైన మీకు 93 అంతేనా. 90 పైన చెప్పు
మరి వాళ్ళైతే 75కి అయితే అడుగుతున్నారు. అంత కింద పెడితే లేదు ఇస్తా మీరు అడగాల ఇస్తే మంచిది ఎంత అలా 90 లోపల రావనా ఏమనుకున్నా బాధపడ నాకు పల్లెవు నాకు పడితే పోయి వ్యాపారం అనిస్తున్నావు అన్నా 90 లోపల వెళ్ళాను మొక్కల మీద నడుస్తుంది నాకు పడదు ఆడపడుతున్నా ఆడ ఏం 45 50 ఏం ఇస్తున్నారు అద్దులు ఆడ కూడా పడుతుంది కదా నేను కూడా ఎక్కడ చెప్పలేను ఓటు అయితే చెప్పింది 90 పైన రాయిస్తాను ఆ 30 రూపాయలు ఎవరు ఇచ్చినారు 90 లోపల అన్నా ఈ సొమ్ము ఎంత పడుతుందో రేడా గుళ్ళు దొరకలేవు గుళ్ళు దొరకలేవు పడుతున్నాయి మన కొనుగోలు కదా చాలా వద్దులే లోపల చెప్పేవాడు అడుగొచ్చు దాంట్లో సంతోషం లేదు. మరి చూసిన ఫ్రెండ్స్ వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. అలాగే ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్ ఐజీ మండలం. ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా కోడలు అయితే బేరం చేస్తున్నారు. చూద్దాం. చెప్తాడు 1600. ఏం చెప్పినా పెద్ద మంచి 90 చెప్తున్నా వాళ్ళు ఎంత కడిగిరి 82 అంటారు. నన్ను ఆడ పట్టుకొని చెప్తున్నా ఎంత 96 ఇంకా పల్లె వేయలేదంట. వీళ్ళైతే బాగున్నాయి. ఎవరు కదా కంపాడు చూసిన ఫ్రెండ్స్ వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు. మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ అవైతే 90 పైన అయితే చెప్పినాడు. వాళ్ళైతే 80 పైన అడిగినారంట. అతనైతే ఇవ్వలేదు. ఇంకా అవైతే ఆడేతల కళ్యాడా ఆడేతల కాడా అదే మరి
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. అలాగే ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. మరి ఇక్కడ చూస్తున్నారు కదా కోడల్ని అయితే బేరం చేస్తున్నారు, చూద్దాం. నువ్వు అడగలే చెప్పలే ఓ మాటకి అది కాదు అడుగు దానికి అల్లే ఉంది 10 మంది పనులే దేవుడు మనం చేయలేదు. ఏం చెప్పినావనా? ఏం చెప్పినావు? 1,32,000. ఎవరు అనా? గుర్జాల. ఎంత కాడిగా మంచి 1,10,000కి పనులు వేసినాయా అన్నీ? ఇంకా వేయలేనా? రైతులేనా వ్యాపారస్తులేనా? రైతులేనా? నంబర్ చెప్తావా? 970-411-0040. ఏం పేరేనా? రామయ్య గౌడ్. మరి చూసిన ఫ్రెండ్స్ అయితే 1,30,000 పైన చెప్తున్నారు. మరి అతను 1,10,000 అయితే అడిగినాడంట. మరి 1,20,000 పైన అయితే ఇస్తా అంటున్నాడు. మరి వాళ్ళైతే ఇంకా మాట్లాడుతున్నారు రేటు దగ్గర. వాళ్ళకి బేరం కుదురుతుందా లేదా అనేది అయితే చూద్దాం. సో మరి అతనైతే రేట్ అయితే పడలేదంట వాళ్ళకి. సో ఆ రేటుకి అయితే ఇవ్వనని చెప్పినాడు. 1,10,000 అయితే ఇవ్వని అంటున్నాడు. మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే భారీ సైజ్ అయితే ఎద్దులు అయితే ఉన్నాయి. అలాగే వాటి డీటెయిల్స్ కూడా కనుక్కుందాం. అలాగే ముందుగా అయితే ఈ సంత వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 1 or 12 దాకా అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎద్దులు అయితే ఉన్నాయి. మరి వాటి వివరాలు అయితే కనుక్కుందాం. అన్నా ఏం చెప్పినావనా? 2,20,000. 2 బండ్ల మీద ఉన్నాయి. ఎవరు అనా? ఎవరు? 1,000 రూపాయలే. రైతుల వ్యాపారస్తులేనా? రైతులేనా? పొడిసే ఏమన్నా? పొడిచెడు తన్నాడు ఏం లేవా? పని బాగొద్దా? నంబర్ చెప్తావానా? చెప్పానా? 9346442320. ఎవరు? ఏం పేరేనా? సుదర్శన్. మరి చూసిన ఫ్రెండ్స్ ఎద్దులు అయితే బాగానే ఉన్నాయి. 2 పళ్ళ మీద అయితే ఉన్నాయంట. మరి ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. మరి ఎద్దులు అయితే చూడడానికైతే ముద్దుగా ఉన్నాయి. మరి పని అయితే గ్యారెంటీ అని అయితే చెప్తున్నాడు. మరి చూడండి వాటి సైజ్ ఎలాగుందో. మరి ధర వచ్చేసి 2,25,000 అయితే చెప్తున్నారు. బేరం చేస్తే తగ్గొచ్చు.
మరి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. అలాగే ఈ వారం పాలపల కూడలు అయితే భారీ ఎత్తున అయితే రావడం జరిగింది. మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఇక్కడ చూస్తున్నారు కదా మరి ఎన్నడూ లేని విధంగా అయితే ఈ వారం అయితే భారీగా అయితే వచ్చాయి కోడలు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కోడలు అయితే బాగున్నాయి. మరి ఐజ సంత అయితే పాలపల్ల కూడలకైతే ప్రత్యేకమైనది. ఐజ సంత అంటేనే పాలపల్ల కూడలు అంటేనే ఐజ సంత. సో భారీగా అయితే వచ్చినాయి. వస్తాపా. మరి చూస్తున్నారు కదా ఇక్కడ కోడలు అయితే బాగున్నాయి. మరి కోడలు అయితే భారీగానే ఉన్నాయి. జత వచ్చేసి 90 నుంచి 80, 75 ఇక్కడ దాకా అయితే ఉన్నాయి రేట్లు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. అలాగే చూస్తున్నారు కదా మరి ఈ వారం సంతకైతే పాలపల్ల కూడలు అయితే భారీగా రావడం జరిగింది. మరి ఇక్కడ చూస్తున్నారు కదా కూడలు అయితే బాగానే వచ్చాయి. అలాగే ఇంకా దింపుతున్నారు. చూస్తున్నారు కదా ఐజ సంత అయితే కన్నుల పండుగగా ఉంది. పాలపల్ల కూడలతో ఫుల్గా అయితే వచ్చాయి. చాలా రోజుల తర్వాత అయితే ఇన్ని గానం రావడం జరిగింది. ఇన్ని రోజులు అయితే లేకుండే. మరి ఈరోజు సంతలో రేట్లు ఎలా ఉన్నాయో అయితే కనుక్కుందాం. మరి వాళ్ళు ఇప్పుడే దింపుతున్నారు కదా, అన్నీ సర్చ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది.